గారి సినిమా పోస్ట్ పోన్ అవడంతో ఏమైనా డిసప్పాయింట్ చెందారా మీరేమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మేమేం డిసప్పాయింట్ చెందలేదు సార్. అదే సినిమాకి సంబంధించిన ఇష్యూ. బాలకృష్ణ గారి సినిమా అయితే ఏంటి, చిరంజీవి గారి సినిమా అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి అయితే మరో నటుడు అయితే ఏంటి, ఎవరైనా మాకు ఒకటే. ఆయన సినిమా పోస్ట్ పోయిన అయినందుకు లేకపోతే మళ్ళీ వచ్చినందుకు అవన్నీ మాకు అనవసరం. సినిమా విషయం వేరు, రాజకీయాలు వేరండి. నిజంగా సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మేము కూడా వెళ్ళి చూస్తాం, అందరం కూడా బాగుంటే సినిమా మళ్ళీ ఇంకోసారి చూస్తాం, బాగోకపోతే బాగాలేదని చెప్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయాల్లో సినిమాలు నటులు కొంతమంది రాజకీయాల్లో ఉండటంతో అనవసరపు వివాదాల్లోకి అనవసరపు వ్యవహారాలను లాగడంతో ఈ రకమైన చర్చలు కూడా రావడం జరుగుతూ ఉంది. అంతే తప్ప ఇప్పుడు నిజంగా అఖండ సినిమా రిలీజ్ అవ్వకపోతే మాకు వచ్చే నష్టం ఏముందండి, లేదా మాకు వచ్చే లాభం ఏముంది? మాకు లాభము లేదు, నష్టము లేదు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన సినిమా రిలీజ్ అయిందనుకోండి, బాగుందనుకోండి, అందరితో పాటు మేము కూడా బాగున్న సినిమాని చూస్తాం. మీరు ఎలా చూస్తారో మేము అలాగే చూస్తాం. కానీ ఇక్కడ ఏదో కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఇంకోటి కూడా అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అఖండ సినిమా చిరంజీవి గారు దాన్ని ఏదో ఆపేసినట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇది చేస్తున్నారని చెప్పి. కాదు, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తున్నారో ఎవరో తెలియట్లేదు, ట్రిగ్గర్ చేసుకుంటా ఉన్నారు, ఒకరికొకరు ఈ విధంగా ట్రిగ్గర్ చేసుకుంటా ఉన్నారని చెప్పి మీరు అన్నారు. అవును, ఎక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అఖండ 2 సినిమా గురించి ఎక్కడా కూడా ట్రిగ్గర్ చేసిన ఇష్యూనే లేదండి. నేను ఎందుకంటే మీకు తెలుసు, నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాను, అన్ని కూడా నేను చాలా ఫాలో అవుతూ ఉంటా. ఎక్కడా కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అఖండ 2 సినిమా విషయంలో ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఏంటంటే క్లియర్ గా మన అందరం కూడా చూడటం, నిన్నటి నుంచి చూడటం జరుగుతుంది, మధ్యాహ్నం నుంచి. అది హైకోర్టు, తమిళనాడు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ సినిమా ఆపివేయడం జరిగింది. అది అంత క్లియర్ గా ఉన్న తర్వాత దాంట్లో ఇంకా చిరంజీవి గారు ఇది చేశారనో, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారనో, లేకపోతే దిల్ రాజు గారు ఇది చేశారనో, దాన్ని ఏదో ముడిపెట్టుకుని రాజకీయాలు చేయాలనే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎప్పుడు సినిమాల విషయంలో పట్టించుకోవడం కూడా పట్టించుకోదండి. ఎందుకంటే వాళ్ళ సినిమాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఇవి వేరు. ఇంకా మీ అందరికీ తెలుసు, ఎందుకంటే సినిమా నటుడుగా ఉన్న బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నుంచి ఒకళ్ళు, జనసేన నుంచి ఒకళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా మా మీద విమర్శలు చేస్తున్నారు తప్ప మేము స్పెసిఫిక్ గా సినిమాల గురించి పట్టించుకుని ఆ సినిమాలని మనం వాటిని ఏదో చేయాలి లేకపోతే వాటిని ఆపాలి అనే విధానంలో గానీ ఉద్దేశం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రైట్. మరి కీలక అంశం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పైనే మాట్లాడినట్టున్నారు. అయితే పరకామణి కేసు చాలా చిన్నదానిలాగా ఆ చిన్న కేసు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడటం వెనక అంటే అవగాహన రాహిత్యం అనుకోవాలా, లేకపోతే కావాలని మాట్లాడారు అనుకోవాలా? బ్రహ్మనాయుడు గారు అక్కడ ఇష్యూని, ఎందుకంటే చిన్న కేసు అని చెప్పి మాట్లాడిన దాన్ని ఇలా చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటానికి ముఖ్య కారణం, యాక్చువల్గా దొంగని పట్టుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అతను గత 30 ఏళ్లుగా అక్కడ జాబ్ చేస్తూ ఈ పరకామణి దాంట్లో కూడా అతను వెళ్ళి అక్కడ పరకామణి ఇది చేస్తూ ఎంప్లాయీగా ఉన్నాడు. అతను ఆ ఉన్న వ్యక్తి ఈ రోజు 14 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించే పరిస్థితి ఉండదు కదా. ఎందుకంటే 2023లో దొరికాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చింది. ఈ 5 ఏళ్లలో 14 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించే పరిస్థితి ఉండదు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం మీరందరూ కూడా గుర్తించవలసింది ఏంటంటే అతను రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా 2019 నుంచి 24 మధ్య కొన్న ఆస్తులు ఏమీ లేవు. అవన్నీ కూడా గతంలో కొన్న ఆస్తులే. అంటే గతం నుంచి కూడా అతను కన్ఫెస్ చేశాడు, గతం నుంచి కూడా నేను ఇది చేసుకుంటా వస్తున్నాను, ఈ రకంగా జరుగుతుందని చెప్పి అతని మీద తిరుపతి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన రోజున విచారణ జరిపినప్పుడు అతను కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెస్ చేసిన తర్వాత యాజ్ పర్ జ్యుడిషియల్ ప్రొసీజర్ ప్రకారమే అదంతా కూడా జరిగి ఆ రోజున అతన్ని లోక్ అదాలత్లో రాజీ చేయడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ విధంగా జరిగింది, దీన్ని పట్టుకుని సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అంటగట్టే ప్రయత్నాల్లో అని చెప్పే ఇటువంటి చిన్న విషయాన్ని కూడా మా పెద్ద నాయకులకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ఉద్దేశంలో ఆయన చెప్పడం జరిగింది తప్ప అక్కడ దేవుణ్ణి కించపరచాలను లేకపోతే మరొక విధంగా ఇది చిన్న కేసే కదా అని చెప్పాలన్న ఉద్దేశం కాదు. ఇంకొక విషయం మీకు తెలియజేస్తున్న, జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, సింహాచలంలో 55,000 రూపాయలు పట్టుబడ్డారు వాళ్ళు దొంగలు.
పట్టుబడితే ఒకళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు, మరొకళ్ళని అసలు కనీసం అరెస్ట్ కూడా చేయలే. మరి అక్కడ అంతమంది అంత పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చి పంపించారండి? ఆ రోజున ఇదే పరకామణి రవికుమార్ని అరెస్ట్ చేసి లోపలేసింది మా ప్రభుత్వం. మరి సింహాచలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆ దొంగతనానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎలా